హలో అండి, వెల్కమ్ టు తెలుగు యూపీఎస్సీ గురు. ఈరోజు మనం 4th జూలై ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయబోతున్నాము. మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాము. ఇది పీవైక్యూ అండి, హిస్టరీకి సంబంధించింది. ఏంటో చూద్దాం. విత్ రెఫరెన్స్ టు ద కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా, మన దేశానికి సంబంధించిన కల్చరల్ హిస్టరీ గురించి అడుగుతున్నారు. సో ఇక్కడ కొన్ని పేర్స్ ఇచ్చారు, వీటిలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. పరివ్రాజక అంటే రినన్సియంట్ అండ్ వాండరర్ అంటున్నారు. శ్రమణ అంటే ప్రీస్ట్ విత్ హై స్టేటస్ అంటున్నారు. ఉపాసక అంటే లే ఫాలోవర్ ఆఫ్ బుద్ధిజం అంటున్నారు. రైట్, ఈ 3 ఇచ్చారు. వీటిలో ఏవి కరెక్ట్గా మ్యాచ్ అయి ఉన్నాయి మనం చెప్పాలన్నమాట. వీడియో పాజ్ చేయండి, మీ ఆన్సర్ ఏంటో చెప్పండి. ఓకే, ఇప్పుడు చూడండి. పరివ్రాజక కరెక్ట్, ఉపాసక కరెక్టేనండి. శ్రమణ వచ్చేసి ప్రీస్ట్ విత్ హై స్టేటస్ కాదు, వాళ్ళు కూడా ఒక మాంక్ లాగా అనమాట. బుద్ధిజం కావచ్చు, జైనిజం కావచ్చు, ఇలా వేరియస్ రిలీజియస్ సెట్స్కి సంబంధించిన ఒక మాంక్ అన్నమాట. రైట్, సో ఈ ప్రీస్ట్ విత్ హై స్టేటస్ తప్పనమాట. సో 1 and 3 ఆర్ ద రైట్ ఆప్షన్స్. బి ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఆర్ ఫండమెంటల్ రైట్స్ అండర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఇది చాలా ఈజీ క్వశ్చన్. చూడండి, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ప్రాపర్టీ, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, వీటిలో ఏది ఫండమెంటల్ రైట్ అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఇచ్చారు, కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసుకోండి. రైట్, వీడియో పాజ్ చేయండి, మీ ఆన్సర్ నోట్ చేసుకోండి. ఫస్ట్ ఆప్షన్ రైట్ టు ఈక్వాలిటీ మన కాన్స్టిట్యూషన్లో ఉన్న ఫండమెంటల్ రైటే. రైట్ టు ప్రాపర్టీ ఒక టైంలో మన దగ్గర ఉన్న ఫండమెంటల్ రైట్, ఇప్పుడు కాదు. రైట్, సో దీన్ని 44th అమెండ్మెంట్ ద్వారా 300A అనే ఆర్టికల్గా ఇది ఒక లీగల్ రైట్గా మారిపోయింది అనమాట. ఫండమెంటల్ రైట్ కాదు అది. రైట్, 44th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దాన్ని చేంజ్ చేశారు. రైట్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఈజ్ ఆల్సో ఫండమెంటల్ రైట్. ఓకే, సో సెకండ్ ఆప్షన్ ఒకటి వదిలేసి 1 and 3 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ అనమాట. సో సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విత్ రెఫరెన్స్ టు ద వాటర్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్, ఇది కూడా పీవైక్యూ అండి, జాగ్రఫీకి సంబంధించింది. విత్ రెఫరెన్స్ టు ద వాటర్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో మన ఎర్త్ పైన ఉన్న నీళ్ళ గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, వాటిలో ఏవి కరెక్ట్ అనేది మనం చెప్పాలి. ఫస్ట్ పాయింట్ చూడండి. The amount of water in the rivers and lakes is more than the amount of ground water. రివర్స్ ఇంకా లేక్స్లో ఏదైతే వాటర్ ఉందో గ్రౌండ్ వాటర్ కన్నా ఎక్కువ ఉంది అంటున్నారు. సెకండ్ పాయింట్ చూడండి. ద అమౌంట్ ఆఫ్ వాటర్ ఇన్ పోలార్ ఐస్ క్యాప్స్ అండ్ గ్లేషియర్స్ ఈజ్ మోర్ దాన్ ద అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ వాటర్. సో పోలార్ ఐస్ క్యాప్స్లో ఇంకా గ్లేషియర్స్లో ఏదైతే వాటర్ అమౌంట్ ఉందో అది గ్రౌండ్ వాటర్ అమౌంట్ కన్నా ఎక్కువ ఉంది అని అంటున్నారు. రైట్, సో వీడియో పాజ్ చేయండి, మీ ఆన్సర్ ఏంటో నోట్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో అది తప్పండి. ఓకేనా, మన దగ్గర గ్రౌండ్ వాటర్ ఎక్కువ ఉందన్నమాట. అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ ఈజ్ హయ్యర్ కంపేర్ టు రివర్స్ అండ్ లేక్స్, అమౌంట్ ఆఫ్ వాటర్ ఇన్ రివర్స్ అండ్ లేక్స్ అనమాట. సెకండ్ పాయింట్ వచ్చేసి పోలార్ ఐస్ క్యాప్స్ ఇంకా గ్లేషియర్స్లో వాటర్ ఎక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ మోర్ దాన్ ద అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ వాటర్. ఓకే, సో రివర్స్ అండ్ లేక్స్తో కంపేర్ చేస్తే గ్రౌండ్ వాటర్ ఎక్కువ, కానీ పోలార్ ఐస్ క్యాప్స్ ఇంకా గ్లేషియర్స్ కంపేర్ చేస్తే పోలార్ ఐస్ క్యాప్స్ ఇంకా గ్లేషియర్స్లోనే అమౌంట్ ఆఫ్ వాటర్ ఎక్కువ అన్నమాట. ఓకే, సో 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, సో అంతేనండి, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. రోజు కన్సిస్టెంట్గా బాగా ప్రిపేర్ అవ్వండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ప్రిపేర్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటాయి. రైట్, సో రోజు కన్సిస్టెంట్గా మాత్రం వీడియోస్ చూడండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.